వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెస్కాస్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు వీడియోలో భాగంగా సంచలనాత్మకంగా వచ్చినటువంటి సర్వే రిపోర్టులు, ఒక పక్క ప్రశాంత్ కిషోర్ సర్వే, మరో పక్క ఐపాక్ సర్వే. ఈ రెండు సర్వేలతో జనము ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్లయింది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ లెక్కల ప్రకారం సర్వే మరియు ఇటుపక్క ఐపాక్ సర్వే రెండు చాలా జెన్యూనిటీ ఉంటాయి. కానీ ప్రశాంత్ కిషోర్ చాలా రోజుల క్రితమే ఆయన యొక్క సర్వేని నిర్వహించి ప్రజలకి చెప్పడం జరిగింది. కానీ రీసెంట్గా నిన్న మన యొక్క సర్వే ఐపాక్ సర్వే వాళ్ళు పర్సనల్గా ఎంతో కేరింగ్గా చేసి మేము జెన్యూన్గా రిజల్ట్ ఇచ్చాము, మేము ఒక సర్వే చేయగలిగాము అని వాళ్ళు నిన్న చెప్పుకొని వచ్చారు. కానీ ఈ రెండిట్లో ఇద్దరి మధ్య ఎవరిది జెన్యూన్గా ఉంటుంది, ఎవరిది ఫేక్ అయ్యేటువంటి అవకాశం ఉందో తెలుసుకోవాలంటే జూన్ 5 వరకు ఆగతప్పదు. కానీ ఆ లోపల వీళ్ళు వాళ్ళ యొక్క సర్వేకి దోహదపడినటువంటి అంశాలు, వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ అన్నీ చూసినట్లయితే ప్రశాంత్ కిషోర్ సర్వే లెక్కల ప్రకారం దాదాపు వైసీపీ 151 సీట్ల నుంచి 51కి పడిపోతుంది, 2 ఎంపీ స్థానాలకి పరిమితం అయిపోతుంది అని చెప్పుకొచ్చాడు. అంటే అసలుకి దీనికి కారణం ఏంటి అనేటువంటి విషయాల గురించి ఆయన ఒక మాటల యొక్క సారాంశంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ధోరణి దానికి వాళ్ళ యొక్క పతనానికి కారణమవుతుంది అని చెప్పుకురావడం జరిగింది. అంటే ధోరణి అంటే నేను రాజుని, ఐఎమ్ ప్రొవైడర్, అంటే నేను ఇచ్చేవాడిని, వాళ్ళు తీసుకునేవాళ్ళు అనేటువంటి ధోరణి ఉంది అని అతను చెప్పుకొచ్చాడు. అంటే ప్రజలకు ఎప్పుడైనా సరే కావాల్సింది రాజులు కాదు, మాకు ఇచ్చేటువంటి వాళ్ళు కాదు, మీరు ఇస్తే మేము తీసుకోవాల్సినటువంటి వాళ్ళ అంశాల మీద మేము కట్టుబడి ఉండము. మాకు కావాల్సింది ఏంది, మాకు యొక్క పిల్లల యొక్క జాబ్స్, మాకు ఎంప్లాయ్మెంట్ కావాలంటే ఎంప్లాయ్మెంటు, మాకు వనరులని ప్రొవైడ్ చేయాలంటే వనరులని ప్రొవైడ్ చేయాలి డెవలప్మెంట్ కోసము, అవి కావాలి. కానీ నువ్వు ఇస్తున్నావు మేము తీసుకుంటున్నాము అంటే ఆ ధోరణి ఉన్నట్లయితే తప్పనిసరిగా దానికి పరిష్కారం ఉంటుంది అని వాళ్ళు తెలియజెప్పారు నేను జరిగినటువంటి ఎలక్షన్స్లో అని ఆయన చెప్పుకొచ్చాడు. అదేవిధంగా ఇటుపక్క ఐపాక్ సర్వే చూసినట్లయితే ఐపాక్ సర్వే పథకాలు తప్పనిసరిగా ప్రజలకు లబ్ధి పొందారు, వాళ్ళు కృతజ్ఞతాభావంతో ఓటు వేశారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 151 సీట్లు పై మాటలోనే రాబోతుంది అని వాళ్ళు కూడా కుండబద్దలు కొట్టినట్టు ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పగలిగారు. అదేవిధంగా వాళ్ళు కూడా 23 వరకు ఎంపీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని వాళ్ళ ధీమా కూడా వ్యక్తం చేశారు. తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పథకాలు కానీ వాళ్ళ యొక్క ప్రజలకి లబ్ధి పొందినటువంటి విధానంలో మమ్మల్ని గెలిపించిపోతుందని ఐపాక్ సర్వే నిర్వహించి ఆ విధమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళతో కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న వాళ్ళ యొక్క ఆఫీస్కి వెళ్ళి పర్సనల్గా కలిసి వాళ్ళతో కొన్ని మూమెంట్స్ షేర్ చేసుకున్నారు. ఇంకా ఇటుపక్క ప్రశాంత్ కిషోరు ఇంకా వీళ్ళ యొక్క వైసీపీ యొక్క పతనానికి కొన్ని కారణాలు ఉన్నాయి, వాటిని నేను ముందే హెచ్చరించాను. కొనొక సందర్భంలో సంవత్సరం క్రితము జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు మీరు అన్ని పథకాలు ఇస్తున్నారు, కానీ అన్నీ ఇవ్వటం వల్ల కూడా కొన్ని ఇవి ఇచ్చినంత మాత్రాన గెలవాలన్నటువంటి రూల్ ఏం లేదు, దానికి ఇంకా కొంచెం డెవలప్మెంట్స్ కావాలి, చాలా కోణాలలో డెవలప్మెంట్ చేసుకోవాల్సి ఉన్నటువంటి ఉంది అని ఆయన తెలియజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అప్పుడు పట్టించుకోలేదు నేను వేసినటువంటి ప్రశ్నలకు అని ఆయన తన యొక్క ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ కొంతమంది బొత్స మరియు తర్వాత వచ్చేసి సజ్జల వీళ్ళు కూడా కొంత అతన్ని తప్పుదారు పట్టించాడు అనేటువంటి అంశాన్ని గురించి కూడా చెప్పుకొచ్చాడు. అదేవిధంగా ఆయన అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు డీసెంట్రలైజ్డ్గా మన యొక్క ప్రభుత్వం ఉండాలి, అంటే మనం ఎన్నుకున్నటువంటి ప్రతినిధి అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థ చాలా పటిష్టమైనటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థలో సూత్రధారి ఫస్ట్ మన పంచాయతీ పరిధిలో ఒక ప్రెసిడెంట్, సర్పంచ్ అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి మర్చిపోయేసి దానికి అసలుకి విలువే లేకుండా చేశారు అనేటువంటి విధానాన్ని గురించి చెప్పుకొచ్చాడు. వాలితానంలో దాదాపు 1,60,000 1,70,000 వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తే
వాలంటరీ వ్యవస్థ అంటే వాళ్ళ కార్యకర్తలనే వాలంటీర్లుగా పెట్టుకొని అతను చేసినటువంటి పాలన వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోక తప్పదు అని ఆయన చెప్పుకొని వచ్చాడు. వాస్తవంగా ఆ ఒక పాయింట్కి ప్రజలు కూడా అంగీకరించవలసిన అంశం ఉంది. ఇంకా ఏదేమైనా సరే ఇవి అతను రీజన్స్ చెప్పుకొచ్చాడు. ఐపాక్ వాళ్ళు తమ యొక్క ధీమాను ఆ విధంగా చెప్పుకొచ్చారు. ఏదైనా సరే ఎవరిది జెన్యున్గా ఉంటుంది, ఎవరిది ఫాల్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది జూన్ 4 వరకు ఆగక తప్పదు. వాట్ ఎవర్ ఇట్ మేబీ ప్రజలు ఎంతో చైతన్యంతో దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశానికి ఆదర్శంగా నిలిచారు. 80% పైగా పోలింగ్ నిర్వహించారు, విజయవంతం చేశారు. పోలింగు శాతం పెరిగింది అంటే తప్పనిసరిగా అది ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ పార్టీకి ఏ పార్టీకి ఈ ప్రజలు అనుకూలంగా ఉన్నారు అనేటువంటిది మనకి అంతుపట్టడం లేదు. అది కూడా మనము జూన్ 4వ తారీఖు మనకి అర్థమవుతుంది. అంత ఓటింగ్ నమోదైంది అంటే తప్పనిసరిగా ఎవరికో ఒకరికి తప్పనిసరిగా అటు కానీ ఇటు కానీ భారీగా లాస్ అయ్యేటువంటి అవకాశం ఉండటం గ్యారంటీ. ఇది మన యొక్క అనాలిసిస్. వాట్ ఎవర్ ఇట్ మేబీ మనము వెయిటింగ్ ఫర్ అప్ టు జూన్ 4 వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ యొక్క సర్వేలని వాళ్ళు ఒపీనియన్ పోల్స్గానే తీసుకోవాలి. అవే మనం ఫైనల్ అవే అని మనం చెప్పలేము. ఫైనల్ ఒక రిజల్ట్ వరకు మనము జూన్ 4 వరకు ఆగక తప్పదు. మా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్.